హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే గంగ వాళ్ళ చెల్లెళ్ళు అందరూ కూడా బయట ఉండి మాట్లాడుతున్నప్పుడే మంగ వస్తుంది కదా. మంగ వచ్చి అందరూ ఇక్కడే ఉన్నారా అని అంటే ఇక అప్పుడే వాళ్ళ గంగ వాళ్ళ తమ్ముడు ఇలా అంటాడు, మళ్ళీ చీర కట్టుకొని వచ్చావా అని అంటే అప్పుడే గంగ అంటాడు, హే నువ్వు ఆగరా అని అంటూ, ఏంటి మంగ ఎందుకు వచ్చావో చెప్పు అని అంటాడు. అలా అనేసరికి మంగ ఇలా అంటూ ఉంటుంది, అది నేను దేవ గురించి చెప్పడానికి వచ్చాను అని అనేసరికి, దేవ గురించా, అతని గురించి ఏం చెప్తావు అని అంటూ ఇలా అడుగుతాడు గంగ. అలా అడిగేసరికి ఇక అప్పుడే పెళ్లి విషయం గురించి ఏమైనా చెప్పడానికి వచ్చిందేమో అని అనేసరికి ఇక అప్పుడే శ్రీవల్లిని చూసి వాళ్ళ చెల్లెలు ఇలా అంటూ ఉంటుంది, దేవాబావ గురించి పేరెత్తగానే అక్క మొహంలో సిగ్గు చూడు ఎలా వస్తుందో అని అనేసరికి శ్రీవల్లి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. దేవ గురించి ఏం చెప్పబోతున్నాడో, మంగ ఏం తెలుసుకుందో, ఏం చెప్తుందో అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో శ్రీవల్లి వాళ్ళ చిన్న చెల్లి ఇలా అంటూ ఉంటుంది, అది సిగ్గులా అనిపించట్లేదే, ఇంకోలా అనిపిస్తుంది అని అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా అంతా అలా ఆలోచిస్తూ సైలెంట్ అయిపోతారు. ఇక అప్పుడే గంగ ఇలా అంటూ ఉంటాడు, మంగ నువ్వు చెప్పు ఏమైంది అని అంటే, దేవా నేను పొద్దున హాస్పిటల్కి వెళ్ళాం కదా మామయ్యని చూడటానికి అని అంటే, అవును ఆ విషయం అంతా వదిలేసి డైరెక్ట్గా మ్యాటర్కి రా అని అంటూ గంగ అంటే ఇక అప్పుడు మంగ ఇలా చెప్తూ ఉంటుంది, దేవా అక్కడికి వచ్చాడు కదా, నన్ను చూసినప్పుడు ఇలా అన్నాడు, నువ్వు కూడా ప్రెగ్నెంట్ అయ్యావా అని అడిగాడు నన్ను అని అనేసరికి, అదేంటి అలా అడగటం ఏంటి అంటే, నాకు అదే అర్థం కాలేదు, నన్ను ఎందుకు అడిగాడో తెలియదు కానీ నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావా, ఇప్పుడు ప్రెగ్నెన్సీయా చెప్పు, ఎవడు వాడు, నేను వాడి మక్కలు తిరగదీస్తా అని చెప్పి మాట్లాడాడు. అసలు తను ఎందుకు అలా అడిగాడో నాకు అర్థం కాలేదు అంటే గంగ అంటాడు, నిజంగా నువ్వు ప్రెగ్నెంట్ నెల తప్పవా అని అంటే, లేదు నేనెందుకు అలా చేస్తాను అని అంటూ మంగ అంటుంది. ఇక అప్పుడే వాళ్ళ తమ్ముడు అంటాడు, మంగ కూడా నిప్పు అన్నయ్య నిప్పు అని అంటూ చెప్తాడు. ఇక అప్పుడే అసలు ఎందుకు అలా అడిగాడు అని అంటూ ఉంటే, ఎందుకు అడిగాడో తెలియదు అని అంటే ఇంకా శ్రీవల్లి వాళ్ళ చెల్లి ఇలా అంటూ ఉంటుంది, ఒక పోలీస్ అయ్యుండి అలా అడిగాడు అంటే ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నాడేమో అంటే, ఎంక్వైరీ చేస్తే హాస్పిటల్ దాకా వచ్చి చేయాల్సిన అవసరం లేదు కదా, అదేదో పర్సనల్ లాగానే అనిపిస్తుంది అని ఇంకొక చెల్లి అంటే, అతని గురించి జాగ్రత్తగా తెలుసుకోవాలి అని అంటూ ఉంటే శ్రీవల్లి, అవన్నీ మీకెందుకు, మీరు నోరు మూసుకోండి అంటే, మా అందరికంటే ఎక్కువ నీకే కావాలి శ్రీవల్లి, ఎందుకంటే నువ్వు తాళి కట్టించుకోబోతున్నావు, నువ్వే జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఇక అప్పుడే మంగని బెదిరించి, గంగా నువ్వు వెళ్ళిపో, ఇలాంటివి ఎప్పుడు మోసుకురాకు అని పంపించేస్తాడు. ఇక వాళ్ళు సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు. దేవా ఫోన్ మాట్లాడుకుంటూ ఇంటికి వస్తాడు. ఇక అక్కడ కూర్చొని ఇంకా అమ్మ కాఫీ తీసుకురా అని అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే కాఫీ తీసుకొచ్చి ముందు పెడుతుంది. ఇలా తలెత్తి ఎవరా అని చూస్తాడు. అప్పుడు లలిత కనిపిస్తుంది. లలితను చూసి ఒక్కసారిగా టెన్షన్గా అలా భయంగా చూస్తూ ఉంటాడు. లలిత అలాగే చూస్తూ ఉంటుంది. ఏయ్ నువ్వేంటే ఇక్కడ అని అంటూ ఉంటాడు. అప్పుడే కరెంటు పోతుంది. కరెంటు పోగానే, ఏంటే ఎందుకు వచ్చావే, నా ఇంట్లోకి వచ్చేటంత ధైర్యమా నీకు, ఎందుకు వచ్చావే నా ఇంటికి అని అంటూ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే కరెంటు వస్తుంది. ముందు లలిత కనిపించదు. టెన్షన్ పడుతూ అటు ఇటు అంతా వెతుకుతూ ఉంటాడు. ఏంటిది ఎక్కడ పోయింది, ఇప్పుడే కదా ఇక్కడ ఉండింది అని కంగారు పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే శివ అక్కడికి వస్తుంది. ఏంటి అలా చాలా కంగారు పడిపోతున్నావు, వణికిపోతుంది మొహం అంతా, ఏం చేసావేంటి అని అంటే, ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అంటే, నీ మొహం నీ కళ్ళు ఎవరినో వెతుకుతున్నట్టు కనిపిస్తున్నాయి, ఎవరికోసం ఏంటి, నువ్వు చేసిన ఆ పాపాలన్నింటిలోనూ ఇది ఒకటా అని అనేసరికి, ఓసేయ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా, నా గురించి నీకెందుకే, నాకు నా పర్సనల్ మ్యాటర్స్లో నువ్వు తలదూర్చొద్దు అని అంటే, నువ్వు ఇలా తప్పులు చేస్తూ పోతే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా, నీ తప్పులను ఎత్తి చూపించడానికి, నీ తప్పులు బయట పెట్టడానికే కదా నేనుంది అంటే ఇక అప్పుడే దేవా అంటాడు, చూడు నా క్యారెక్టర్ గురించి నా కన్న తల్లికే తెలీదు, నువ్వు కానీ నన్ను డిస్టర్బ్ చేసావంటే నిన్ను చెల్లివని కూడా చూడను, ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటే అప్పుడు శివ అంటుంది, నేను అలా నీలాగా ఆలోచించను, నా క్యారెక్టర్ అది ఇది పోగొట్టుకునే రకం కాదు, నీలాగా నేను భయపడి మార్చుకోను అని అంటూ సీరియస్గా తిట్టేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత దేవ కూడా వార్నింగ్ ఇస్తాడు. ఇక అప్పుడు దేవ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, శివ ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది, లలితను ఒకవేళ ఇంటికి తీసుకొచ్చిందా, నేనే భ్రమపడ్డానా, శివ ఎందుకు అలా మాట్లాడుతుంది, అది కానీ నా పెళ్లి విషయంలో శ్రీవల్లిని కాకుండా చేస్తే దాన్ని ఊరికే వదిలిపెట్టను, చంపేస్తాను అని దేవా అనుకుంటాడు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే గంగ వాళ్ళ చెల్లెలను తీసుకొని ఇంకా అందరూ రెడీ అయిపోయి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ దేవుడికి పూజ చేసి దండం పెట్టుకుంటాడు. ఇక అప్పుడే పదమ్మా వెళ్దాం అని అనేసరికి ఇక అయ్యో నీ మొహం ఏంటమ్మా అలా బోసిపోయింది అని శ్రీవల్లిని గంగ అంటే శ్రీవల్లి అలా చూస్తూ ఉంటుంది. ఓ కుంకుమ లేదు కదా, కుంకుమ పెట్టుకోవాలి కదమ్మా పూజ చేసినప్పుడు అని గంగ అంటూ కుంకుమ బాక్స్ని ఇలా తీసుకొని ఇలా ఇవ్వబోతూ ఉంటాడు. అప్పుడే కుంకుమ చేజారి కింద పడిపోతుంది. ఇక అలా కుంకుమ పడేసరికి ఒక్కసారిగా అంతా షాక్ అయిపోతారు.
ఇదేంటి కుంకుమ కింద పడింది, అపశకునమేమో, ఇలా శుభమా అని ముహూర్తం పెట్టుకోవడానికి వెళ్తుంటే ఇలా కుంకుమ చేజారిపోవటం ఏంటమ్మా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే వాళ్ళ తమ్ముడు వచ్చి ఇలా అంటాడు, అలా కుంకుమ కింద పడిపోతే అపశకునమని ఎందుకు ఆలోచిస్తున్నారు, అలా ఏమీ కాదు, ఆ భూదేవికి మీరు ఫస్ట్ బొట్టు పెట్టారనుకోండి అని అంటే, అలా ఎలా అనుకోవాలి, అది కరెక్ట్ కాదు కదా, ఆ నేల పాలైంది అంటారు కదా అని శ్రీవల్లి వాళ్ళు అంటూ ఉంటే, అదే పుట్ట మీద మనం కుంకుమ పసుపు అన్నీ వేస్తాం, ఆ దేవుడనే కదా వేస్తాం, ఇప్పుడు భూదేవి కూడా దేవతకి ఫస్ట్ పెట్టామనుకోండి, అలా పడ్డందుకు దేవత కూడా సంతోషించింది అనుకోండి అంటే అప్పుడు గంగా అంటాడు, నీలో ఇంత టాలెంట్ కూడా ఉందిరా అని అంటూ, సరే అమ్మా ఇది కూడా మనకు శుభమే అనుకొని వెళ్దాం పదా అనేసి అలా వెళ్తారు. ఇంకా ఆ తర్వాత దేవ పంతులు గారిని పిలిపించి ఇంట్లో అంతా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. పంతులు గారు మంచి ముహూర్తం చూడండి మా దేవాకి అని అంటూ చెప్తూ ఉంటారు. ఇక అలాగే ముహూర్తం చూస్తూ ఉంటే ఇక వరదరాజులు ఇలా అంటాడు, మంచి ముహూర్తమో చెద ముహూర్తమో అమావాస పున్నమి కాకుండా ఇంకా వేరే ఏ ముహూర్తమైనా ఓకే అని అంటే ఇక అప్పుడే వాళ్ళ అమ్మ ఇలా అంటుంది, అలా అంటే ఎలా వరద, అంతా మంచి ముహూర్తం చూసి పెట్టాలి, ఇంతకు ముందే అలా జరిగింది అంటూ ఉంటే, ఇంతకుముందు శివ పెళ్ళి అయింది కదా అని అంటూ ఉంటే, అది పెళ్ళే కాదు దాని గురించి మాట్లాడద్దు అని అంటూ ఉంటే, దేవ కంగారు పడుతూ తొందరగా ముహూర్తం పెట్టండి అంటే, తిరుపతి నీ కొడుకు ఆగుతలేడే, శ్రీవల్లి మెళ్ళో తొందరగా తాళి కట్టాలని ఎదురు చూస్తున్నాడు అని అంటూ ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా పెళ్లి కూతురు వాళ్ళు రావాలి కదా, ముహూర్తం పెట్టాలి అంటే అని అంటూ ఉండగానే శ్రీవల్లి గంగ వస్తూ ఉంటారు. వాళ్ళు వస్తూ ఉండటం చూసి అదిగో వస్తున్నారు అని అంటూ అందరూ అలా చూస్తారు. దేవ అయితే చాలా ఆనందంగా అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే శ్రీవల్లి గంగ వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు. వాళ్ళు అలా వస్తూ ఇలా గడప దాటి లోపల అడుగు పెడుతూ ఉన్న సమయంలోనే లలిత కూడా శ్రీవల్లితో పాటు ఇద్దరు ఒకేసారి అడుగు పెడతారు. వాళ్ళిద్దరిని ఇంకా రెండు కాళ్ళు ఒకేసారి పెట్టారేంటి అని అంటూ దేవ కాళ్ళని చూసి అలా మొహాలు చూసి ఒక్కసారిగా లలితను చూసి షాక్ అయిపోతాడు. అందరూ అలా లేచి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే శ్రీవల్లి లలితను చూసి గుర్తుపడుతుంది. నువ్వు మా ఇంట్లో ఉన్నావు కదా, నువ్వే కదా అని అంటే, అవును అని చెప్పి లలిత అంటుంది. గంగతో శ్రీవల్లి ఇలా అంటుంది, అన్నయ్య మన ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోతే తీసుకొచ్చిన అమ్మాయి ఈ అమ్మాయే అని అంటూ చెప్తే, అవునా ఎలా ఉన్నావమ్మా ఇప్పుడు అని అంటే, బాగున్నానన్నయ్య నీ దయ వల్ల అని అంటూ చెప్తుంది. అలా చెప్పిన తర్వాత ఇక ఒక్కసారిగా రా లోపలికి అని అంటూ లోపలికి తీసుకొని వస్తూ ఉంటే ఇంకా శివ కోపంగా దేవ వైపు చూస్తూ ఉంటే దేవ శివని కోపంగా చూస్తూ ఉంటాడు. అలా లోపలికి తీసుకొని వచ్చి అక్కడ నిలబడతారు. ఏంటి ఆలస్యం, తొందరగా రావచ్చు కదా అని అంటూ దేవ వాళ్ళ నానమ్మ అంటూ ఉంటే, ఇంకా వచ్చేసాం కదా టైంకి అని అంటూ ఉండగానే ఇక అప్పుడే ఒక్కసారిగా శివ ఎలా ఉంది పెళ్లి కూతురు అని అంటూ చెప్పేసరికి ఇంకా శ్రీవల్లికి అంటే బాగానే ఉంది కదా అంటే, శ్రీవల్లి కాదు నేను తీసుకొచ్చిన అమ్మాయి, నేను రెడీ చేశాను కదా చాలా బాగుంటుందిలే, నేను తయారు చేశాను అంటే అది పెళ్లి కూతురులాగా ఉంటుంది, అందుకనే నేను తీసుకొచ్చిన అమ్మాయే పెళ్లి కూతురు అని చెప్పగానే, ఏంటే మతి కానీ పోయిందా, ఎవరినో తీసుకొచ్చి పెళ్లి కూతురు అంటావు అని వాళ్ళ నాన్నమ్మ అంటుంది. అలా అనేసరికి నేను ఎవరినో తీసుకురాలేదు, నేను తీసుకొచ్చింది ఈ ఇంటికి కావాల్సిన కోడల్ని అని అంటే ఇక అప్పుడే చాలా కోపంగా ఇలా అంటూ ఉంటాడు. గంగ ఏంటి నువ్వే కదా మమ్మల్ని ఈరోజు ముహూర్తాలు పెట్టుకోవడానికి రమ్మని చెప్పావు, మరి ఇప్పుడేంటి అంటే శివ అంటుంది, నేను పిలవలేదే మిమ్మల్ని ముహూర్తాలు పెట్టడానికి రమ్మని, మా అన్నయ్య పిలిచుంటాడు అని అంటే దేవాన్ని చూస్తూ గంగ కోపంగా, ఏంటి దేవా మమ్మల్ని పిలిచి ఇన్సల్ట్ చేయాలని చూస్తున్నావా అని అంటే, లేదు బావా మీతో పెళ్లి జరగకూడదని, నాతో పెళ్లి జరిగించకూడదని శివయ్య మీ మీద పగ పట్టి అలా చేస్తుంది అంటే, నేను పగ పట్టాల్సిన అవసరం నాకు లేదు అని శివ అంటుంది. చూడండి నేను వీలైతే మంచి చేస్తానే తప్ప చెడు చేయాలని అనుకోను కదా అని అంటూ శివ సీరియస్గా అంటుంది. ఇక అప్పుడే గంగ ఏంటిదంతా, అసలు ఏం జరుగుతుంది అని అంటూ ఉంటే తిరుపతి ఇలా అంటుంది, ఏంటే శివ నువ్వు ఏం మాట్లాడుతున్నావే, శ్రీవల్లి కదే ఈ ఇంటి కోడలు, నువ్వు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఈ ఇంటి కోడలు అంటావేంటే అని అంటే, ఇంకా నేను చెప్తుంది నిజం, దేవ అన్నయ్య ఈ అమ్మాయిని ప్రేమించాడు, కడుపు కూడా చేశాడు, గర్భవతిని చేసి ఇప్పుడు వేరే పెళ్ళికి సిద్ధమవుతున్నాడు అని శివ చెప్పగా ఒక్కసారి అంతా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటే ఇలా అంటూ ఉంటుంది. గంగ సీరియస్గా తిడుతూ ఉంటే వాళ్ళ నానమ్మ ఇలా అంటుంది, అసలు మా ఇంట్లో ఇలాంటి పరువు తక్కువ పని ఎవరు చేయరు, శివ ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంది అని అంటూ వాళ్ళ నానమ్మ అంటే, నేనెందుకు పిచ్చి పని చేస్తాను, అన్నయ్యని వాన్నే అడగండి అని అంటూ శివ అంటుంది, ఈ అమ్మాయిని గర్భవతిని చేసి వదిలేసి వచ్చాడు అని అంటే ఇక అప్పుడే
దేవా ఇదంతా అబద్ధం అని అంటూ ఉంటే అప్పుడే ఇలా అంటూ ఉంటుంది శివ లలితతో, చూడు లలిత, నువ్వు నోరు విప్పకపోతే ఇలాగే ఉంటుంది. రేపు ఈ ఇంట్లో పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో కాపురం చేసి ఈ ఇంట్లో తిరగాల్సిన నువ్వు నోరు విప్పకపోతే బాగోదు. చెప్పు అసలు నిజమేంటో అంటే అప్పుడే లలిత ఇలా అంటూ ఉంటుంది, అవును దేవా, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి నన్ను నేను ప్రెగ్నెంట్ అయ్యానని తెలిసి 1 నెల రోజుల తర్వాత వచ్చి నేను పెళ్లి చేసుకుంటానని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని వచ్చావు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి దేవా అని అంటూ అడిగేసరికి ఇక అప్పుడే చాలా కోపంగా దేవా చూస్తూ ఉంటాడు. ఇక గంగాకి చాలా కోపం వచ్చి అలా చూస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.